ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్, ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు హారతలు పట్టి స్వాగతం పలికారు. అభిమానులు పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముందు పక్కి ఈరోజు బంపర్ మెజార్టీతో గౌడ కాలనీ వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, రేపు జరిగే ఎన్నికల్లో నాకు అఖండమైన మెజార్టీ ఇవ్వాలని, నన్ను చూడాలని, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులతో, మీ సూచనలతో మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో వైసీపీని ఓడగట్టాలి, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. బీసీల పాలిట దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. ముఖ్యంగా కళ్ళు గీత కార్మికుల కోసం, గౌడ కులస్తుల కోసం ఏదన్నా పథకాలు తీసుకొచ్చాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలో తప్ప ఈ నేడు ఉన్నటువంటి వైసీపీ హయాంలో ఏ ఒక్కటి కూడా కళ్ళు గీత కార్మికులకు ఏ ఒక్క ఉపయోగం కూడా జరగలేదు. అన్ని రకాలుగా బీసీ కులస్తులకు అభివృద్ధి చెందాలన్నా, బీసీ కులస్తులకు లోన్లు రావాలన్నా, బీసీ విద్యార్థులకు జీవితోపాధి పెరగాలన్నా, బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ రావాలన్నా, రాష్ట్రంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, కావల్లో నన్ను ఎమ్మెల్యేగా చేయండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని చెప్పి ఈరోజు రామచంద్రాపురం గౌడ వాసులందరూ కూడా తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే రామచంద్రాపురం బల్జ కాలనీకి పోయాను. అక్కడ రామ మందిరం వరకు రోడ్డులో నుంచి ఒక సిమెంట్ రోడ్డు ఉంది తప్ప ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏ గొంతులో చూసినా సిమెంట్ రోడ్డు లేవు. ఆ సిమెంట్ రోడ్డు కూడా తెలుగుదేశం హయాంలో జరిగిందే తప్ప గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా రామచంద్రపురానికి ఏమన్నా ఒక్క పని చేశారా? దయించి ఆలోచించండి. ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవాల్సింది దేనికి? ఆయనకి లైసెన్స్ ఇచ్చి ఆయన గ్రావులు అమ్ముకొని, తొవ్విసుకు అమ్ముకొని,
పొలాలను ఆక్రమించుకొని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అమ్ముకోవడానికి కాదు ఎమ్మెల్యే అంటే గెలిపించుకునేది. మీ గ్రామానికి ఏ సమస్య వచ్చినా మీ కుటుంబ పెద్దగా, మీ ఇంటి యజమానిగా, మీ యజమాని మీ కుటుంబ పెద్ద బిడ్డలను చదివించుకుంటాడు, ఇల్లు కట్టించుకుంటాడు, పిల్లలకు పెళ్లి చేస్తాడు. కుటుంబ యజమాని ఆ కుటుంబాన్ని ఎలా పెంచి పోషించి కాపాడుకుని అన్ని విధాలుగా కుటుంబాలకు ఉపయోగపడతాడు. ఈ గ్రామానికి ఏదైనా ఇబ్బంది వస్తే అప్పుడు ఎమ్మెల్యే ముందుండాలి. ఈ గ్రామానికి పెద్ద ఎవరంటే ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గానికి పెద్ద ఎవరంటే ఎమ్మెల్యే. ఈ గ్రామంలో కరెంటు లేకపోయినా, డ్రైన్లు లేకపోయినా, రోడ్లు లేకపోయినా, పంట కాలంలో ఇబ్బంది వచ్చినా, కొండేపు డ్రైన్ డ్యామేజ్ జరిగినా, పంట కాలంలో పూడికి తీయాలన్నా, ఏ ఒక్క కార్యక్రమం జరగాలన్నా, మంచినీటి సదుపాయం ఇవ్వాలన్నా, వర్షాలు లేక రైతులు అలమటిస్తుంటే సోమశల నీళ్లు తెచ్చి ఈ తాళపాలెం చెరువుకు నీళ్లు అందించి, మన్నకు తిని చెరువుకు నీళ్లు అందించి అన్ని రకాలుగా రైతులు పంటలు పండే విధంగా చూడాలంటే ఎమ్మెల్యే చూడాలి. గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నేను చెప్పిన కార్యక్రమంలో ఏ ఒక్కటన్నా జరిగిందా దయించి ఆలోచించండి. ఎమ్మెల్యేని మనం దేనికి గెలిపించుకున్నాం? దేనికి మనం ఓటేసి క్యూలో కష్టపడి ఎండలో నిలబడి ఓటేసి ఆయన గెలిపించుకుంటే మన ఊరికి ఏమి చేశాడో దయించి ఆలోచించండి. ఏదైనా ఈ రాష్ట్రంలో బీసీల పాలిట, వరంగా బీసీల పాలిట హెల్ప్ జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జరిగింది. ముఖ్యంగా రామచంద్రపురం వాసులారా చూడండి, మీ ఊర్లో సిమెంట్ రోడ్లు లేవు. తీరా మీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు బాగాలేదు. తుమ్మలపెంట రోడ్డు 5 సంవత్సరాల నుంచి రోడ్డు ఆ విధంగా దుస్థితిలో ఉంటే ఎమ్మెల్యే ఎందుకు నిద్రపోతున్నాడు? చేయలేనటువంటి ఎమ్మెల్యేని ఎందుకు మన ఎమ్మెల్యేగా ఉండాలి? అటువంటి చేయలేని అసమర్థులు దిగి వెళ్ళిపోవాలి తప్ప జలగలాగా పీడిస్తూ పీల్చి పిప్పి చేస్తూ ప్రజల రక్తాన్ని కాలుస్తూ తాగుతున్నాడు తప్ప ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా, గౌడు కులస్తులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా, నాకంటూ ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక ఓటు నాకేయండి. గత 3 సార్లుగా ఆయన పోటీ చేశాడు, 2 సార్లుగా గెలిచాడు. ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి. మీ ప్రాంత సమస్యలన్నీ నా సమస్యలుగా భావిస్తా, ఈ ఊరిని నా ఊరుగా భావిస్తా, ఈ గ్రామంలో ఉండే ప్రతి సమస్యను నేను త్యాగం చేస్తా, పని చేసి పెడతా, అందరికీ తలలో నాలుకలుగా ఉండి అన్ని పనులు చేసి పెడతానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరు ఈ రోజున అందరూ కూడా నాట్లు వేసుకుని నార్లు పోస్తున్నారు. తీరా వర్షం వస్తుంది. వర్షం వచ్చేలాగానే మీ కొండేపి ట్రైన్ వల్ల మీ నార్లన్నీ ఇబ్బంది పోతున్నాయి. 2 పక్కల కాంక్రీట్ వాల్ చేయాలి. మీ గ్రామంలో ఉన్న కాలువలన్నిటి కూడా 2 పక్కల కాంక్రీట్ వాల్ వేస్తే తప్ప మీ కాలువలన్నీ పూడిపోకుండా ఉంటాయి. మీ ఊరి గురించి ఒక అవగాహన ఉంది, ఒక ఆలోచన ఉంది. మీ ఊరి గురించి నేను ఒక అధ్యయనం చేశాను. తప్పకుండా ఈ గ్రామాల్లో ఉండే రైతులకు పాలిట ముందు కొండేపి ట్రైన్ పూర్తి చేస్తా. పంట కాలువలన్నీ పూడికలు రాకుండా ఉండేదానికి కాంక్రీట్ ఇస్తా. మీరు కొండేపి ట్రైన్ దాటి అవతలకు పోవడానికి తూములు వేసుకొని ఉన్నారు. ప్రతిసారి నీళ్లు వచ్చినప్పుడు తూములు కొట్టేసి అన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడుతున్నారు. పర్మనెంట్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి మీ ప్రజలకందరూ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, ఆ సమస్యను కూడా పరిష్కరిద్దాం. మీ ఊరు మొత్తాన్ని సిమెంట్ రోడ్డు మయం చేసి ఇప్పుడే చూసా, ప్రతి ఇంటి ముందు గుంట దూకొని మీ ఇంట్లో ఉన్న డ్రైన్ వాటర్ గుంటల్లో నింపుతున్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా కావలకు కోతపేట దూరంలో ఉండే తాళపాలెంలో ఇంకా కూడా డ్రైన్లు లేవంటే నిజంగా మనం బాధపడాలి. అటువంటి ప్రభుత్వాన్ని మన కాలరాయాలి, అటువంటి వ్యక్తులు మనం తరిమి కొట్టాలి. అందుకనే మీరు అందరూ కూడా చెప్తున్నా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటానని అందరికీ కూడా తెలియజేస్తూ ఒక అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.